ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో అమెజాన్ ప్రైమ్ డే సేల్స్లో ఈ ఫ్లిప్కార్ట్ గోల్డ్ సేల్స్లో 80,000 రూపీస్ లోపు ది బెస్ట్ గేమింగ్ ల్యాప్టాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్తాను. నేను చెప్పబోయే ప్రతి ల్యాప్టాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడి నుంచి చెక్అవుట్ చేసుకోండి. ఇక మొదలెడదామా ఈ వీడియోని. లెట్స్ స్టార్ట్ ది వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భానుప్రకాష్, మీరు చూస్తున్నారు టెక్ తెలుగు నాలెడ్జ్. ఈ గేమింగ్ ల్యాప్టాప్ లింక్స్ తో పాటు స్టూడెంట్ ల్యాప్టాప్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడి నుంచి చెక్అవుట్ చేసుకోండి. వీటిలో ఫస్ట్ ల్యాప్టాప్ లెనోవో ఐడియాప్యాడ్ గేమింగ్ 3. దీనిలో మనకి Ryzen 5 5500 H సిరీస్ ప్రాసెసర్ తో 8GB ర్యామ్ తో 512GB SSD తో RTX 2050 గ్రాఫిక్ కార్డ్ అయితే వస్తుంది ఈ ల్యాప్టాప్ మనకి. ప్రెజెంట్ దీని ప్రైస్ 44,000 రూపీస్ అయితే ఉంది. మీ దగ్గర ICICI కానీ SBI కానీ క్రెడిట్ కార్డు ఉంటే మీకు ఇంకా 2,000 రూపీస్ అయితే డిస్కౌంట్ వస్తుంది. మీకు 42,000 రూపీస్ కి బెస్ట్ ఈ ల్యాప్టాప్. ఒకవేళ మీకు అండర్ 45,000 రూపీస్ లో మంచి గ్రాఫిక్ కార్డ్ ఉన్న ల్యాప్టాప్ కావాలనుకుంటే ఈ ల్యాప్టాప్ అయితే తీసుకోవచ్చు. మీకు ఒకవేళ స్ట్రిక్ట్ బడ్జెట్ 45,000 రూపీస్ లోపు మాత్రం అయితేనే. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ MSI Thin 15. దీనిలో మనకి i5 12th జనరేషన్ H సిరీస్ ప్రాసెసర్ తో 16GB ర్యామ్ తో 512GB SSD తో RTX 2050 గ్రాఫిక్ కార్డ్ అయితే ల్యాప్టాప్ అయితే వస్తుంది. ప్రెజెంట్ దీని ప్రైస్ 50,000 రూపీస్ అయితే ఉంది. మీకు SBI కానీ ICICI కానీ క్రెడిట్ కార్డు ఉంటే మీకు 48,000 రూపీస్ కి ల్యాప్టాప్ అయితే వచ్చేస్తుంది. అండర్ 50,000 రూపీస్ లోపు బెస్ట్ ల్యాప్టాప్ తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది. గేమింగ్ కోసమైనా సరే, ఎడిటింగ్ కోసమైనా సరే. గేమింగ్ అంటే హెవీ గేమింగ్ కాదు, నార్మల్ గేమింగ్ అండ్ 3D రెండరింగ్ సాఫ్ట్వేర్ చూస్ చేసుకోవడానికి, 3D సాఫ్ట్వేర్ చూస్ చేసుకోవడానికి ఈ ల్యాప్టాప్ అయితే బాగానే ఉంటుంది, తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ Acer ALG. దీనిలో మనకి i5 12th జనరేషన్ H సిరీస్ ప్రాసెసర్ తో 16GB ర్యామ్ తో 512GB SSD తో RTX 2050 4GB గ్రాఫిక్ కార్డ్ ల్యాప్టాప్ అయితే వస్తుంది. ప్రెజెంట్ దీని ప్రైస్ 52,000 రూపీస్ అయితే ఉంది. మీ కార్డ్ ఆఫర్ అన్ని కలుపుకొని మీకు అరౌండ్ 50,000 రూపీస్ అయితే వచ్చేస్తుంది. ఆ ప్రైస్ కి వర్తే, తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ HP Victus Gaming. దీనిలో మనకి Ryzen 5 5600 H సిరీస్ ప్రాసెసర్ తో 16GB ర్యామ్ తో 512GB SSD తో RTX 3050 6GB గ్రాఫిక్ కార్డ్ అయితే వస్తుంది ల్యాప్టాప్. RTX 3050 గ్రాఫిక్ కార్డ్ అయితే వస్తుంది ల్యాప్టాప్. సో మీరు గేమింగ్ కోసం లేదా ఎడిటింగ్ కోసం 60,000 రూపీస్ లోపు ఒక మంచి ల్యాప్టాప్ తీసుకుందాం అనుకుంటే ఈ ల్యాప్టాప్ తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది ఆ ప్రైస్ కి. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ Lenovo ElvoQ. దీనిలో మనకి i5 12th జనరేషన్ HX ప్రాసెసర్ తో 16GB ర్యామ్ తో 512GB SSD తో RTX 3050 6GB గ్రాఫిక్ కార్డ్ అయితే వస్తుంది ల్యాప్టాప్. దీని డిస్ప్లే కూడా sRGB వాల్యూ 100% అయితే ఉంది. సో మీకు ఎడిటింగ్ కోసం, మంచి గేమింగ్ కోసం, 3D రెండరింగ్ సాఫ్ట్వేర్ కోసం, మీకు ఎడిటింగ్ కూడా కలర్స్ కూడా చాలా యాక్యురేట్ గా అయితే ఉంటాయి మీకు, ఎందుకంటే sRGB వాల్యూ 100% అయితే ఉంది దీంట్లో. సో మీకు 65,000 రూపీస్ లో ఒక మంచి ఆల్రౌండర్ ల్యాప్టాప్ తీసుకుందాం అనుకుంటే ఈ ల్యాప్టాప్ అయితే తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఆ ప్రైస్ కి. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ Acer ALG. ఇది కూడా ఇందాక చెప్పిన Acer ల్యాప్టాప్ సేమ్ మనకి అది 2050 గ్రాఫిక్ కార్డ్ అయితే వస్తుంది, ఇది 3050 గ్రాఫిక్ కార్డ్ అయితే వస్తుంది, అంతే తేడా. రిమైనింగ్ మొత్తం సేమ్. ఒకవేళ మీకు గ్రాఫిక్ కార్డ్ అనేది కొద్దిగా పవర్ఫుల్ గ్రాఫిక్ కార్డ్ కావాలనుకుంటే ఈ ల్యాప్టాప్ అయితే తీసుకోవచ్చు. ప్రెజెంట్ దీని ప్రైస్ వచ్చేసరికి 61,000 రూపీస్ అయితే ఉంది. మీ కార్డ్ ఆఫర్ అన్ని కలుపుకొని 59,000 రూపీస్ అయితే వచ్చేస్తుంది. ఆ ప్రైస్ కి వర్త్ ఈ ల్యాప్టాప్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ Asus TUF Gaming. దీనిలో మనకి Ryzen 7 7000 H సిరీస్ ప్రాసెసర్ తో 16GB ర్యామ్ తో 512GB SSD తో RTX 3050 గ్రాఫిక్ కార్డ్ అయితే ల్యాప్టాప్ అయితే వస్తుంది. సో మీకు ప్రెజెంట్ దీని ప్రైస్ వచ్చేసరికి 68,000 రూపీస్ అయితే ఉంది. మీ కార్డ్ ఆఫర్ అన్ని కలుపుకొని మీకు అరౌండ్ 65,500 రూపీస్కి ఆ ప్రైస్కి అయితే వస్తుంది. సో మీకు అండర్ 65,000 రూపీస్ లోపు లేదా 66 ఆ ప్రైస్ రేంజ్ లోపు ఒక ల్యాప్టాప్ కావాలనుకుంటే Asus నుంచి ఈ ల్యాప్టాప్ అయితే తీసుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంటుంది, గేమింగ్ పర్పస్ కోసం బాగానే ఉంటుంది, ఎడిటింగ్ పర్పస్ కోసం అన్నిటి ఆల్రౌండర్ కింద యూస్ చేసుకోవచ్చు ఈ ల్యాప్టాప్ని, బాగానే ఉంటుంది. ఒకవేళ మీకు స్ట్రిక్ట్ బడ్జెట్ 66,000 రూపీస్ లోపు అది కూడా Asus నుంచి ల్యాప్టాప్ కావాలనుకుంటే. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ Acer Nitro 5 Gaming. దీంట్లో మనకి i5 13th Gen H సిరీస్ ప్రాసెసర్ తో 16GB DDR5 ర్యామ్ తో 512GB SSD తో అండ్ RTX 3050 గ్రాఫిక్ కార్డ్ తో ల్యాప్టాప్ అయితే వస్తుంది. ప్రెజెంట్ దీని ప్రైస్ 66,000 రూపీస్ అయితే ఉంది. మీ కార్డ్ ఆఫర్ అన్ని కలుపుకొని అరౌండ్ 64,500 రూపీస్ అయితే ల్యాప్టాప్ అయితే వచ్చేస్తుంది. అదే మీకు ఒకవేళ RTX 4050 గ్రాఫిక్ కార్డ్ కావాలనుకుంటే సేమ్ స్పెసిఫికేషన్స్ తో RTX 4050 గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంది. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 79,000 రూపీస్ అయితే ఉంది. సో మీకు 79,000 రూపీస్ కి మీకు RTX 3050 కాకుండా 4050 గ్రాఫిక్ కార్డ్ వస్తుంది. స్టోరేజ్ 512GB SSD కాకుండా 1TB SSD అయితే వస్తుంది. RTX 3050 తో కంపేర్ చేసుకుంటే RTX 4050 వచ్చేసరికి చాలా పవర్ఫుల్. సో ఒకవేళ మీకు RTX 4050 గ్రాఫిక్ కార్డ్ తో 1TB SSD తో కావాలనుకుంటే ఈ ల్యాప్టాప్ తీసుకోవచ్చు. మీ కార్డ్ ఆఫర్ అన్ని కలుపుకొని 76,000 రూపీస్కి అయితే వచ్చేస్తుంది ల్యాప్టాప్ మీకు. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ HP Victus. దీంట్లో మనకి i5 13th Gen H సిరీస్ ప్రాసెసర్ తో RTX 4050 గ్రాఫిక్ కార్డ్ తో 16GB DDR4 ర్యామ్ తో 1TB SSD తో ల్యాప్టాప్ అయితే వస్తుంది. ప్రెజెంట్ దీని ప్రైస్ వచ్చేసి 80,000 రూపీస్ అయితే ఉంది. మీ కార్డ్ ఆఫర్ అన్ని కలుపుకుంటే 75,000 రూపీస్కి ల్యాప్టాప్ అయితే వచ్చేస్తుంది. మీకు ICICI కానీ SBI కానీ కార్డు ఉంటే 5,000 రూపీస్ అయితే తగ్గుతుంది దీనికి. సో మీకు అరౌండ్ 75,000 రూపీస్కి అయితే ల్యాప్టాప్ అయితే వచ్చేస్తుంది. ఆ ప్రైస్ కి తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది. సో ఇక ఫ్లిప్కార్ట్ లో చూసుకున్నట్టయితే దీంట్లో మన ఫస్ట్ ల్యాప్టాప్ వచ్చేసి Acer Aspire 7. దీనిలో మనకి i5 12th జనరేషన్ H సిరీస్ ప్రాసెసర్ తో 8GB ర్యామ్ తో 512GB SSD తో RTX 2050 గ్రాఫిక్ కార్డ్ తో ల్యాప్టాప్ అయితే వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి ప్రెజెంట్ మనకి 48,000 రూపీస్ అయితే ఉంది. సో మీ కార్డ్ ఆఫర్ అన్ని కలుపుకుంటే మీకు అరౌండ్ 47,000 రూపీస్కి అయితే ల్యాప్టాప్ అయితే వస్తుంది. మీకు స్ట్రిక్ట్ బడ్జెట్ 50,000 రూపీస్ లోపు ల్యాప్టాప్ చూస్తున్నట్లయితే ల్యాప్టాప్ తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ MSI Thin 15. దీంట్లో మనకి i5 12th జనరేషన్ H సిరీస్ ప్రాసెసర్ తో 16GB ర్యామ్ తో 512GB SSD తో
RTX 2050 గ్రాఫిక్ కార్డ్తో ల్యాప్టాప్ అయితే వస్తుంది. సో మీకు 50,000 రూపీస్లో నాకు బ్రాండ్తో పని లేదు, MSI ల్యాప్టాప్ అయినా ఓకే అనుకుంటే ఈ ల్యాప్టాప్ అయితే తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది ఆ ప్రైస్కి. సో మీకు స్ట్రిక్ట్ బడ్జెట్ 50,000 రూపీస్లో అయితే మీరు i5 12th జనరేషన్ ఉన్న ల్యాప్టాప్ తీసుకోవచ్చు. లేదు నేను 53,000 రూపీస్ వరకు పెట్టుకోగలనుకుంటే ఈ ల్యాప్టాప్ అయితే తీసుకోండి, బాగానే ఉంటుంది ఆ ప్రైస్కి. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ Lenovo LevoQ. దీంట్లో మనకి i5 12th జనరేషన్ HX ప్రాసెసర్తో 12GB ర్యామ్తో 512GB SSDతో 4GB RTX 2050 గ్రాఫిక్ కార్డ్తో ల్యాప్టాప్ అయితే వస్తుంది. సో మీకు స్ట్రిక్ట్ బడ్జెట్ 55,000 రూపీస్ లోపు Lenovo నుంచి ఒక ల్యాప్టాప్ కావాలనుకుంటే ఈ ల్యాప్టాప్ అయితే తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది ఆ ప్రైస్కి. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ కూడా Lenovo LevoQ. దీంట్లో మనకి Ryzen 5 7000HS ప్రాసెసర్తో 16GB ర్యామ్తో 512GB SSDతో 3050 గ్రాఫిక్ కార్డ్ అయితే వస్తుంది ల్యాప్టాప్ మనకి 6GB RTX 3050 గ్రాఫిక్ కార్డ్తో. సో మీకు ప్రెజెంట్ దీని ప్రైస్ వచ్చేసరికి 68,000 రూపీస్ అయితే ఉంది. మీ కార్డ్ ఆఫర్ అన్ని కలుపుకొని మీకు అరౌండ్ 68,700 ఆ ప్రైస్కి అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ కూడా Lenovo LevoQ. దీంట్లో మనకి Ryzen 7 7000HS ప్రాసెసర్తో 24GB ర్యామ్తో 512GB SSDతో 6GB RTX 4050 గ్రాఫిక్ కార్డ్ అయితే వస్తుంది. ఇందాక వచ్చేసరికి మనకి 3050 గ్రాఫిక్ కార్డ్, ఇది వచ్చేసరికి 4050 గ్రాఫిక్ కార్డ్. 3050తో కంపేర్ చేసుకుంటే 4050 గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి చాలా పవర్ఫుల్గా ఉంటుంది. 3050 గ్రాఫిక్ కార్డ్ ఇక్కడ ఉంటే 4050 గ్రాఫిక్ కార్డ్ ఈ ప్లేస్లో ఉంటుంది. ప్రెజెంట్ దీని ప్రైస్ వచ్చేసరికి 74,000 రూపీస్ అయితే ఉంది. మీ కార్డ్ ఆఫర్ అన్ని కలుపుకుంటే మీకు అరౌండ్ 72,800 ఆ ప్రైస్కి అయితే వచ్చేసింది. ఆ ప్రైస్కి తీసుకోవచ్చు, వర్త్ ఈ ల్యాప్టాప్ ఆ ప్రైస్కి. సో ఇవి ఫ్రెండ్స్ నాకు ఫ్లిప్కార్ట్ అమెజాన్ సేల్స్లో ది బెస్ట్ డీల్స్ అనిపించిన గేమింగ్ ల్యాప్టాప్స్. వీటి లింక్స్ అన్నింటిని కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి చెక్అవుట్ చేసుకోండి. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇట్ మీ భానుప్రకాష్ సైనింగ్ ఆఫ్, బాయ్.